గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందరూ ఊహించినట్లుగానే వైఎస్ షర్మిల చేతికి దక్కాయి. ఇకపైన కాంగ్రెస్ ప్రస్థానం ఏ విధంగా ఉండబోతుంది? రాష్ట్ర విభజన అంశంతో కాంగ్రెస్ కుదేలైంది, సమాధైంది, పాతాళంలోకి పడిపోయింది అనేటువంటి విమర్శలు ఎప్పటివరకు చూసాం. అయితే దీనికి సమాధానం చెప్పే స్థితిలో ఏపీ కాంగ్రెస్ నాయకత్వం నిలబడుతుందా? ప్రజల ఆకాంక్షల్ని లేదా ప్రజల ఆశయాల్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్లే విధంగా ఆ పార్టీని నడిపించగలిగేటువంటి సత్తా ఆ పార్టీలో నాయకులకు ఉందా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుతం మీడియా సెల్ కన్వీనర్ తులసిరెడ్డి గారు ఉన్నారు. తులసిరెడ్డి గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. తులసిరెడ్డి గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ పొజిషన్ ఇస్తారో అనే చర్చ ఇంతకాలం జరిగింది. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ అనగానే సహజంగానే డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది, ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది అనేటువంటి చర్చ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఎలాంటి పాత్ర పోషించబోతుంది? అధిష్టానం ఇచ్చినటువంటి టాస్క్ పూర్తి చేయడంలో కానీ, ముందుకు తీసుకెళ్లడం కానీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల పాత్ర ఎలాంటిది? మా టాస్క్ వచ్చేసి టెస్ట్ మ్యాచ్ కాదు, 2020 మ్యాచ్. 2024లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే మా లక్ష్యం. 2024లో అధికారంలోకి రావడం మా లక్ష్యం. కాబట్టి మేము అధికారంలోకి రావాలి అంటే వైకాపా ఓడిపోవాలి, టీడీపీ ఓడిపోవాలి, జనసేన ఓడిపోవాలి, బీజేపీ ఓడిపోవాలి. అప్పుడే మేము అధికారంలోకి వచ్చేది. కాబట్టి మా లక్ష్యం వచ్చేసి అది అన్నమాట. దానికి సంబంధించి ఒక మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడుంది. జనరల్గా విభజన అనే అంశం మళ్ళీ వస్తాం. మంచి వాతావరణం ఏ విధంగా అంటే, కర్ణాటక ఎన్నికల ఫలితం వచ్చేసి తెలంగాణ మీద పడింది. కర్ణాటక తెలంగాణ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పాజిటివ్ ప్రభావం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మీద పడింది. కాబట్టి ఈనాడు ఎలా ఉందంటే, మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనే మూడు ఈనాడు కాంగ్రెస్ లీడర్స్లో, కాంగ్రెస్ కార్యకర్తల్లో, ప్రజల్లో కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించడం. కానీ ఒకటి అంటే మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉండి అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉండి అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ స్థానం ఎంత, స్థాయి ఎంత, ఎక్కడ ఉంది? ఒకేసారి అధికారంలోకి రావడం అనేది సాధ్యమయ్యే పనేనా? ఇది సామాన్యులకు వచ్చేటువంటి సందేహం. రాజకీయాల్లో మ్యుటేషన్స్ జరుగుతుంటాయి గ్రాజువల్గా అనేది. కొన్ని సందర్భాల్లో మ్యుటేషన్స్ అంటే 1984లో 414 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో 1989లో ఓడిపోయింది. 1984లో 414 భారత చరిత్రలో పార్లమెంట్లో అత్యధిక సీట్లు వచ్చినటువంటి పీరియడ్ అది. 1989లో ఓడిపోయింది. 1977లో ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో 85కు 85 ఓడిపోవడం జరిగింది. సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఇందిరాగాంధీ ఓడిపోయారు, సంజయ్ గాంధీ ఓడిపోయారు. కానీ 1980 కల్లా మళ్ళీ అధికారంలోకి 85 పోయిన చోట మళ్ళీ 85 వచ్చాయి. మళ్ళీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి రాజకీయాల్లో మ్యుటేషన్స్ వచ్చేసి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏదో గ్రాజువల్గా 2 నుండి 4, 4 నుండి 10కి ఈ విధంగా కొన్ని సందర్భాలు ఉండొచ్చు, కానీ ఎక్కువ మ్యుటేషన్స్ జరుగుతుంటాయి. కాంగ్రెస్ పార్టీలో అసలు లీడర్షిప్ కూడా లేదు. చాలా మంది లీడర్స్ వెళ్ళిపోయారు, వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. ఉన్న చాలా సీనియారిటీ ఉన్న నాయకులు నిస్తేజంగా ఉన్నారు, ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నారు. షర్మిల గారికి వీళ్ళందరూ ఎవరు సహకరిస్తారు? పైగా షర్మిల గారు నిన్నటి వరకు తెలంగాణలో ఎక్స్పెరిమెంట్ చేసి అక్కడ ఫెయిల్ అయ్యి ఇక్కడికి వచ్చారు. ఈ విమర్శలకు ఏం సమాధానం చెప్తారు మీరు? ఒకటి కేశవ్ గారు, ఎవరో అవసరం లేదు. నాకంటే ఎవరి ఇళ్లలో వచ్చేసి ఏమిట్లో ఎక్కువ చెప్పు. చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, లేకుంటే ఇప్పుడు వచ్చిన షర్మిల కానీ, ఏం నాకంటే ఎక్కువ ఎవరు గదిలో వచ్చేసి. నాకు వచ్చేసి ఆర్థిక స్తోమత లేదని చెప్పేసి 2 సార్లు నాకు పిసిసి అధ్యక్ష పదవి అటు శైలజనాథ్కి ఇచ్చేటప్పుడు, రుద్రరాజ్కి ఇచ్చేటప్పుడు నాకు ఆఫర్ చేస్తే నేనే వద్దన్నా వచ్చేసి. దీనికి ఆర్థిక స్తోమత కావాలా? మిగతా హంగులన్నీ ఉన్నాయి కానీ అది లేదు, కాబట్టి అది వేరే వాళ్ళకి ఉండి నేను సహకరిస్తా అని చెప్పినాను. ఏమైనా వచ్చేసి 2004, 2009లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు పిసిసి అధ్యక్షుడు ఎవరు? రాజశేఖర రెడ్డి కాదు, డి శ్రీనివాసు పిసిసి అధ్యక్షులు. కాబట్టి ఇప్పుడు వచ్చేసి మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు. అంటే రాహుల్ గాంధీ గారికి విలువ లేదా? మొత్తం అంతా మల్లికార్జున ఖర్గే అంటారా? కాబట్టి అది పిసిసి అధ్యక్ష పదవి. అనేక మందిలో అది ఒక అధ్యక్ష పదవి. నాకు 2 సార్లు ఇచ్చింటే నేనే ఆఫర్ చేసి నేనే వద్దన్నాను వచ్చేసి. నా యొక్క ఆర్థిక స్తోమత చాలదు అనే ఒక కారణం చేత.
కాబట్టి మేమందరం వచ్చేసి కానీ రాజశేఖర రెడ్డి గారు కూతురు కాబట్టి ఇప్పుడు ఆమెకు అప్పగిస్తే ఒకేసారి కాంగ్రెస్ రివైవ్ అయ్యిద్ది అనేటువంటి ఆలోచన అధిష్టానం చేసిందా? ఇప్పుడు కొందరం వచ్చేసి వద్దన్నాము, నేను వద్దన్నాను, పొలంరాజు వద్దన్నాము అనేక సందర్భాల్లో. గతంలో కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తామంటే ఆయన వద్దన్నాడు. కాబట్టి కొన్నిసార్లు వచ్చేసి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. కాబట్టి అంత మాత్రం నేను చెప్పింది కదా, డి శ్రీనివాసు పిసిసి అధ్యక్షులు, అప్పుడేమి 2 సార్లు అదే పిసిసి అధ్యక్షులుగా రాజశేఖర్ ఉన్నప్పుడు 2 సార్లు ఓడిపోయింది పార్టీ. 1985లో ఓడిపోయింది, 1999లో ఓడిపోయింది పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు. కానీ డి శ్రీనివాస్ ఉన్నప్పుడు 2 సార్లు అధికారంలోకి వచ్చింది. కానీ ఎవరు అనుకోరు, మొత్తం వచ్చేసి డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడు చాలా తెలియదు ఇది రాజశేఖర్ పీరియడ్ లో. అంటే వైఎస్డిఎస్ కాంబినేషన్ అనేవాళ్ళు కదా అప్పట్లో. వైఎస్డిఎస్ కాంబినేషన్ ఉంటేనే ఆ పార్టీని ఆయన నడిపిస్తాడు, ప్రభుత్వాన్ని ఈయన నడిపిస్తాడు. మరి షర్మిల ఉన్నాడు, తులసిరెడ్డి ఉన్నాడు, రుద్రాజు ఉన్నారు, రఘువీరారెడ్డి ఉన్నారు, చింతామ ఉన్నాడు, అనేక మంది వచ్చేసి మాకంటే ఏమిట్లు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, లేదంటే కేసీఆర్ కానీ ఏమిట్లో మాకంటే ఎక్కువ. కొన్ని వాళ్ళకి ఆర్థిక బలం ఉండి మీడియా బలం ఉండి కొన్ని చేస్తున్నారు. మాకంటే ఏం పెద్ద మా పార్టీలను కాదు, ఇల్లు కూడా గొప్పలేం కాదు మాకంటే ఏమిట్లో. అంటే షర్మిల గారు పగ్గాలు చేపట్టడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన మార్పుకి నాంది పలికేది, లేదా ఆంధ్రప్రదేశ్లో పునరుత్తేజానికి అవకాశం కల్పించేది, బీజం వేసేది అనడానికి అవకాశం ఉందా లేదా? ఇది అదనపు బలం. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనే వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చేసి అరణ్యవాసం ముగిసింది, 10 సంవత్సరాల అరణ్యవాసము 2 ఉభయ రాష్ట్రాల్లో. తెలంగాణలో కూడా 10 ఏళ్ళు పాటు లేదు, ఇక్కడ 10 ఏళ్ళు లేదు, అక్కడ 10 ఏళ్ళు లేదు. విభజనాంశం అనే కారణం అనుకుంటే మరి అక్కడ రావాలి కదా, అక్కడ 10 ఏళ్ళు లేదు, కేంద్రంలో లేదు, ఈడా లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా వచ్చేసి షర్మిల గారి కాంగ్రెస్ ప్రవేశము, ఆవిడకు పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం అనేది ఒక అదనపు బలం. ఆల్రెడీ కాంగ్రెస్ కు వచ్చేసి మంచి మూడ్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ లో కార్యకర్తలందరూ. ఆ నేపథ్యంలో వచ్చేసి ఆవిడ రాక, ఆవిడ పదవి ఇవ్వడం అనేది అదనపు బలం. ఆ కోణంలో అంతవరకు ఆమె రాగానే చాలా మంది సీనియర్ లీడర్లు కాంగ్రెస్ లోకి రావాలని ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆమె వెనకే ఉన్నారు, అలానే కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఆల్రెడీ మేము పాజిటివ్గా ఉన్నామని చెప్తున్నారు. మరికొంతమంది కాంగ్రెస్ నుంచి వెళ్ళినటువంటి నాయకులు టచ్లో ఉన్నారు అంటున్నారు. అంటే కాంగ్రెస్లోకి షర్మిల రావడం వల్ల జరిగిన పరిణామాలుగా వీటన్నిటిని మనం పరిగణించలేమా? అది ఒక కారణం అని చెప్పొచ్చు. అంత మాత్రం చేతనే ఏమి నేను తీసుకున్నా నాకు అనుకూలంలో కొందరు వచ్చే వాళ్ళు ఉంటారు. మస్తుగా వచ్చేసి ఎవరెవరి శక్తి సామర్థ్యాలు మాతో సవరణ రాకముందు వచ్చేసి మాతో అనేక మంది టచ్లో ఉన్నారు. వచ్చేసి మీరు తీసుకోండి సార్ వచ్చే వాళ్ళు కూడా, మేము వచ్చే వాళ్ళము, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. కాబట్టి అది ఒక్కరికి ఇంకా ఎవరు రావచ్చు, మరి చాలా సీనియర్ లీడర్లు వస్తారంటున్నారు, ఇంకా ఎవరు రావచ్చు? మీ దగ్గర ఏమైనా లిస్ట్ ఉందా? లిస్ట్ మనం ఇప్పుడే చెప్పకూడదు కదా, ఎందుకంటే ఇట్లాంటి కొంచెము. కాబట్టి చాలా మంది ఉన్నారు, ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం మీద విసిగి వేసారిపోయారు. అటు ప్రజల్లో అన్ని వర్గాల్లో రైతులు రగిలిపోతున్నారు, ఉద్యోగులు ఉడికిపోతున్నారు, సర్పంచులు సలసలా కాగిపోతున్నారు, కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కార్యకర్తలు నాయకులకు ఎన్నాళ్ళు అపాయింట్మెంట్ లేక, ఇక గౌరవం లేక, ఆయన దగ్గర గౌరవం లేదు, ప్రజలకు పోతే వాలంటీర్స్ ఉన్న గౌరవం కూడా లేదు వీళ్ళకి వచ్చేసి. ఆ విధంగా కొత్త ఉడికిపోతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అవన్నీ ఎన్నికలు వచ్చినప్పుడు అవన్నీ బయటపడతాయి నాయకులు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల సమీపం వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు జనరల్ గా ఏ పార్టీలో కూడా ఎన్నికలప్పుడే మార్పులు, చేర్పులు, కూర్పులు ఎక్కువ జరుగుతాయి, ముందుగానే జరగవు కదా. చాలా తక్కువ సమయం ఉంది, కేవలం 2 నెలల లోపే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అధికార పార్టీ అనౌన్స్మెంట్లు మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను అనౌన్స్ చేస్తుంది. విపక్షాలు ఆల్రెడీ 2 పార్టీలు కలిసినాయి, 3వ పార్టీ కలుస్తుంది అంటున్నారు. రేపో మాపో అది కూడా క్లారిటీ వస్తే ముందడుగు వేసే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఎవరెవరిని కలుపుకుని వెళ్ళే అవకాశం ఉంది? ఖచ్చితంగా మాకు ఇండియా కూటమి ఉంది, ఆల్ ఇండియా లెవెల్లో ఇండియా కూటమి. ఇండియా కూటమిలో ప్రస్తుతానికి సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీలు ఉన్నాయి మన రాష్ట్రానికి సంబంధించి. డెఫినెట్ గా వాళ్ళు వచ్చేసి కాంగ్రెస్ తో అండర్స్టాండింగ్ రావాలనుకుంటే డెఫినెట్ గా. ఏపీలో ఆప్ ఉందంటారా? ఆమ్ ఆద్మీ పార్టీ ఉందంటారా? చెప్తున్నాడు, ఇవన్నీ సింబాలిక్. 1983లో సంజయ్ విచార్ మంచిగా 5 సీట్లు ఇచ్చాడు రామారావు గారు మేనకా గాంధీకి, ఎడ ఉన్నది ఒక సింబాలిక్. ఎన్టీ 83లో సంజయ్ విచార్ మంచిగా 5 సీట్లు ఇచ్చాడు, 5 4 గెలిచారు వాళ్ళు చేసేవాళ్ళు. ఏముందని? కాబట్టి ఒకసారి సింబాలిక్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అది ఒక కాంబినేషన్ కోసం, ఒక ఊపు వచ్చేదాని కోసం. కాబట్టి ఉంటే పొత్తులు ఆ విధంగా ఉంటాయి. లేదా కాంగ్రెస్ సొంతంగా అయినా సరే, పొత్తులోనే సరే 175 ఎమ్మెల్యే సీట్లు నిలబడుతుంది, 25 ఎంపీ సీట్లకు నిలబడుతుంది. ఇది కొందరు అనొచ్చు, ఇంకా మీది వాళ్ళందరూ చాలా అడ్వాన్స్లు ఉన్నారు, ఇంకా మీరు అనొచ్చు.
యూజువల్గా ఎందుకో ఈసారి ఈ యొక్క తతంగం వచ్చింది, కానీ ప్రతిసారి వచ్చేసి ఎన్నికల షెడ్యూల్ అయిపోయినాకనే ఈ క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఈసారి వచ్చేసి ఏదో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు తెలంగాణలో ఆయన టీఆర్ఎస్ ముందుగా ప్రకటించారని చెప్పేసి ఇక్కడ ముందుగా ప్రకటించడము, ఆయన మార్చక దెబ్బతిన్నాడని చెప్పేసి ఇక్కడ మార్చడము, ఇది ఈసారి జరుగుతుంది. జనరల్ గా వచ్చేసి ఎన్నికల షెడ్యూల్ అయిన తర్వాతనే క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ వస్తుంది ఏ పార్టీలో కానీ. ఈసారి అడ్వాన్స్ గా వచ్చింది, అదేం కరెక్ట్. మీరు పార్టీని పునర్నిర్మించుకునే ప్రక్రియ చేస్తూ ఎన్నికల్లో నిలబడేందుకు కావాల్సిన ప్రణాళికను అమలు చేయాలి. అంటే ఇవి రెండు ప్యారల్ గా చేయాలంటే తగినంత సమయం ఉండాలి. మరి ఆ సమయం తక్కువగా ఉంది కదా, అది ప్రభావం చూపించదా కాంగ్రెస్ పార్టీ పైన? ఇవన్నీ మెరిట్ స్టూడెంట్కి వచ్చేసి లాస్ట్ లోనే చదువుతాడు, సినిమాలు చూస్తుంటాడు, అన్ని చూస్తుంటాడు, లాస్ట్ లో వచ్చేసి అంతవరకు వచ్చేసి ఏం పెద్దగా సినిమాలకు పోయినాడు అనుకుంటుంటారు, కానీ ఫైనల్ గా స్కూల్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ డిస్టింక్షన్ కొడుతుంది. సో కాంగ్రెస్ పార్టీ మెరిట్ స్టూడెంట్ అంటారు. కాంగ్రెస్ పార్టీ మెరిట్ స్టూడెంట్. నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి ఉభయ ఆంధ్రప్రదేశ్ లు రెండు రాష్ట్రాలు కంచుకోటలు. 1977లో చెప్తే కదా ఇందిరాగాంధీ గారు స్వయంగా ఆవిడే ఓడిపోయినప్పుడు ఇక్కడ 42కు 41 వచ్చినాయి. మళ్ళీ అగైన్ 80లో కూడా కట్టిన వచ్చినాయి. 2004, 2009లో కూడా ఇక్కడ ఎక్కువ సీట్లు రావడంతోనే కేంద్రంలో అధికారంకి వచ్చింది. కాబట్టి నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి ఉభయ తెలుగు రాష్ట్రాలు కంచుకోటలు. మొన్న వచ్చేసి విభజన అంశంతో పాటు అంతకుముందు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది కదా. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. అలానే పార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల బలం పెరిగింది. అప్పుడు ఒక పార్టీ రావడమే ఎక్కువ. మీరు చెప్పిన లెక్కల అప్పటికి అసలు తెలుగుదేశం పార్టీ కూడా లేదు. 83 తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పరిణామాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్లస్ వైఎస్ఆర్సీపీ రెండు పార్టీలు అక్కడ బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నామమాత్రంగా మారిపోయిన జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పుంజుకుంటుంది? ఎవరు బలము ఎవరు బలహీనులు? కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని, కాలం కలిసి రాకపోతే పై పంచే పామయ్య కలుస్తుంది. ఇందిరాగాంధీ కంటే బలమైన వ్యక్తుల, ఎన్టీ రామారావు కంటే బలమైన వ్యక్తుల. ఎన్టీ రామారావు ఎవరి చేతిలో ఓడిపోయినాడు? చిత్తరంజన్ దాస్ చేతిలో, ఒక బీసీ చేతిలో, కల్వకుర్తిలో ఓడిపోయినాడు. కేసీఆర్ ఓడిపోయినాడే, చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడే, లోకేష్ ఓడిపోయినాడే. రాజశేఖర రెడ్డి గారి సతీమణి, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరము జరిగినటువంటి ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారి సతీమణి ఓడిపోవడం జరిగింది. కాబట్టి కాలం కలిసి వచ్చినప్పుడు అందరూ పెద్ద లీడర్సే, బలవంతులే. కాలం కలిసి రాకపోతే బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని సుమచ్చతి గారు బద్దని చెప్పింది నిజమవుతుంది. కాబట్టి ఎవరు బలవంతులు ఎవరు బలహీనులు కాలం కలిసి రావాలా? మాకు 10 ఏళ్ళ వైసీపీ నాయకులు అదే మాట అంటున్నారు. బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీని చలిచీమల మేము అందరం కూడా ఆల్రెడీ చంపేసాం, మళ్ళీ లేవడం అనేది సాధ్యం కాదు అని స్పష్టంగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హిమాలయాల పర్వతాల వలె ఉన్నతమైంది, గంగానది వలె పవిత్రమైంది, మర్రి చెట్టు వలె విస్తృతమైంది. ఆ మర్రి చెట్టు ఊడలు ఇవన్నీ విస్తృతమైన మర్రి కాంగ్రెస్ అనే వటవృక్షానికి మర్రి చెట్టుకు ఊడలు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అందరూ. కాబట్టి వటవృక్షం అట్టే ఉంటుంది. కొన్నిసార్లు జీవనది కూడా, గంగానది జీవనది కూడా ఒక్కసారి కొంత నీళ్లు తక్కువగా ఉంటాయి, ఓసారి ఉధృతంగా ప్రవహిస్తుంది. కాబట్టి అలాంటిది గంగానది వంటిది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు మర్రి చెట్టుకు ఊడలు, అవన్నీ సెలయేర్లు. అంటే షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు అన్ని పక్కన పెట్టి కలిసికట్టుగా ముందడుగు వేసేటువంటి పరిస్థితి ఉంటుందా ఈ రాబోయేటువంటి ఎన్నికలు? ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి. ఇది సమిష్టి నాయకత్వంకు ఎవరో టీం లీడర్ ఉండాలి కదా. ఒకసారి క్రికెట్ మ్యాచ్ లో కూడా టీం లీడర్ వేరేగా ఉంటారు, సెంచరీ కొట్టేవాడు వేరేగా ఉంటాడు. కాబట్టి ఇది ఒక సమిష్టి పార్టీ, జాతీయ పార్టీ. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసేసి ఆవిడకు అందరూ సహకరిస్తారు. ఆవిడ అందరితో, కార్యకర్తలతో, నాయకులతో ఆవిడ వచ్చేసి ఆల్రెడీ ఒక పార్టీ పెట్టింది కాబట్టి, అక్కడ పదయాత్ర చేసింది కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, కార్యకర్తల మనోభావాలు తెలుసు, నాయకుల మనోభావాలు తెలుసు కాబట్టి ఆవిడ అడ్జస్ట్ అవుతుంది, మేమందరం అడ్జస్ట్ అవుతాము. మా లక్ష్యం వచ్చేసి 2024లో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి తేవడమే మా లక్ష్యం. వైఎస్ఆర్ క్రెడిట్ ఎవరికి వస్తుంది? ఇప్పుడు వైఎస్ఆర్ క్రెడిట్ అనేది కాంగ్రెస్ పార్టీ పదే పదే చెబుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణలో అంటే లెక్క వేరేగా ఉండింది. ఆంధ్రాలో ఇప్పుడు షర్మిల వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ బొమ్మ ఎవరి పరం కాబోతుంది? కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎంతవరకు ఓన్ చేసుకుంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి ఒక అంతర్భాగం, అంతేగాని రాజశేఖర రెడ్డి కంటే కాంగ్రెస్ కంటే పైన కదా రాజశేఖర రెడ్డి. నీలం సంజీవ్ రెడ్డి కానుంటి కిరణ్ కుమార్ రెడ్డి వరకు 16 మంది ముఖ్యమంత్రుల్లో టీడీపీలో తీసేస్తే మిగతా వాళ్ళలో ఈయన ఒకరు. ఈయనకు వచ్చేసేసి ఇటీవల ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినాడు కాబట్టి
అదే మామూలుగా వచ్చేసి చనిపోయింటే ఆ ఇంపాక్ట్ వచ్చేది కానీ కాదు. అలా కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న రాజ్యం తీసుకొస్తామని అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే రాజశేఖర రెడ్డి గారిని నేరుగా ప్రస్తావించకపోయినా ఇక్కడ రాజన్న రాజ్యం పేరుతోనే షర్మిల ప్రస్థానాన్ని ప్రారంభించి ఆంధ్ర వైపు వచ్చారు. అంటే రాజన్న రాజ్యం అంటే మీ నిర్వచనం ఏ విధంగా ఉంటుంది? అది ఇందిరమ్మ రాజ్యంలో భాగం రాజన్న రాజ్యం. ఓకే. కాబట్టి ఇది ఎంఏ దాంట్లో బిఏ ఉన్నట్టు ఇందిరమ్మ రాజ్యంలో రాజన్న రాజ్యం వచ్చేసి పార్ట్ అండ్ పార్సల్. కాబట్టి రాజన్న రాజ్యము ఇందిరమ్మ రాజ్యంలోనే భాగం. అంతే, మేము తెచ్చేది ఇందిరమ్మ రాజ్యం, దాంట్లో రాజన్న రాజ్యం కూడా ఉంటుంది. అంటే వైఎస్ఆర్ని క్లెయిమ్ చేయరా? వైఎస్ఆర్ గొప్పతనాన్ని, వైఎస్ఆర్ పాలనని మేమే వారసులు అనేటువంటి మాట వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటుంది? 2004 నుంచి 2014 వరకు రాజశేఖర రెడ్డి, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ, కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో ఉండొచ్చు కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు. కాబట్టి ఆ పీరియడ్ లో జరిగినటువంటి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 104 కానీ, 108 కానీ, ఇవి తర్వాత వచ్చేసి ఇంకా వచ్చేసి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు లేకపోవచ్చు కానీ వచ్చేసి అమ్మహస్తం కానీ, తర్వాత బంగారు తల్లి కానీ, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పరంగా వీళ్ళు చేసినట్టు. కాబట్టి ఇది ఓవరాల్ కాంగ్రెస్ క్రెడిట్ అకౌంట్ లోకి వస్తుంది తప్ప దాంట్లో వచ్చేసి న్యాచురల్ గా అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు అని ప్రస్తావించడం తప్పని చేసి కాంగ్రెస్ కంటే రాజశేఖర రెడ్డి లేకుంటే జగన్మోహన్ రెడ్డి లేకుంటే షర్మిల పైన ఎక్కువ అనేది అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ అనే మహా వటవృక్షానికి ఈ మాటలు చెప్తే ప్రజలు కన్విన్స్ అవుతారా? ఇప్పుడు ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు విభజన గాయాలను మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ పథకాల గురించి చెప్తేనో ఏదైనా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి గురించి చెప్తారో మీ వెంట నడిచేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు విభజన అంశం అనేది ఇష్యూనే కాదు, ఇది అవుట్డేటెడ్ కాన్సెప్ట్. ఇది ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము ఎన్నాళ్ళు ఉంటుంది? పొద్దోసం వచ్చేసి ఇంట్లో నాయన చనిపోయిన అనుకోండి, పొద్దోసంగా 10 ఏళ్ల తర్వాత కూడా నాయన చనిపోయినా అనుకుంటుంటావా? కాబట్టి ఇది 10 ఏళ్ళు అయిపోయింది. తర్వాత ఇప్పుడు విభజన చట్టంలోని అంశాలను ఏ పార్టీ, ఏ ప్రభుత్వం అమలు చేయగలదు అనేదే సమస్య. ఇప్పుడు విభజన ఏ విధంగా జరిగింది, విభజన చేసింటే బాగుంటుందా, చేయకుంటే బాగుంటుందా, ఇది ఇమ్మెటీరియల్. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, 10 ఏళ్ళు అయింది. కేంద్రంలో 10 ఏళ్ళు బీజేపీ, రాష్ట్రంలో 5 ఏళ్ళు వాళ్ళు, 5 ఏళ్ళు వీళ్ళు. ఇక్కడ ప్రత్యేక హోదా కానీ, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కానీ, పోలవరం కానీ, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కానీ, ఈ చట్టంలోని అంశాలు ఎవరైతే అమలు చేయగలరు అనేది ఈనాడు ప్రధానమైన అంశం. కడప జిల్లా వాళ్ళకు స్టీల్ ప్లాంట్ వచ్చిందనుకోండి, కడపకు రాయలసీమకు, అంతకంటే ఏం కావాలా? ఎంతమంది ఉద్యోగాలు వస్తాయి? దీన్ని వచ్చేసి విభజన వలన వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఇది రాలేదు కాబట్టి ఈరోజు సమస్య ఉంది. కానీ విభజన అంశం వల్ల వచ్చిన అంశాలు అమలై ఉంటే, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వచ్చింటే, పోలవరం పూర్తి అయింటే, తర్వాత వచ్చేసి మిగతా విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోను, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు, దుగరాజపట్నం ఓడలే వచ్చింటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఏ విధంగా ఉండేటి? ఇవన్నీ విభజన చట్టం వచ్చిన అడ్వాంటేజ్ వచ్చేసి. కాబట్టి ఇప్పుడు విభజన అంశం ఇష్యూనే కాదు. నిజంగా విభజన అంశం ఇష్యూనే అయింటే గన ఎవరు అధికారంలోకి వచ్చారు? రావాలా 2014లో, 2019లో సిపిఎం అధికారంలోకి రావాలా? లేకుంటే జై సమైక్యాంధ్ర వచ్చింటారు. 2014లో టీడీపీ రాకూడదు, ఎందుకంటే లేఖ 2 సార్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. 2008లో ఒకసారి, 2012లో ఒకసారి. 2019లో జగన్ రాకూడదు, 2012లో లేఖ ఇచ్చాడు. నిజంగా వచ్చేసి సమైక్యాంధ్రకు కట్టుబడిన ఏకైక పార్టీ సిపిఎం. నిజంగా విభజన అంశమే కారణం అయింటే గన వాళ్ళ అధికారంలోకి రావాలా, లేదా జై సమైక్యాంధ్ర వచ్చిండాలా? వాళ్ళకేమో డిపార్ట్మెంట్ పిసిసి కార్యవర్గానికి సంబంధించి కానీ ఇప్పుడు కొత్త అపాయింట్మెంట్, కొత్త ప్రెసిడెంట్ వచ్చినటువంటి నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణ లాంటి ప్రక్రియలు ఏమైనా ఉంటాయా, లేదా ఇప్పుడు ఉన్నటువంటి టీంతోనే ముందుకెళ్లేటువంటి అవకాశం ఉందా? మరి అది ఇంతవరకు వచ్చేసి అది నా దృష్టికి రాలేదు. అది మరి అధిష్టాన వర్గము, పిసిసి అధ్యక్షులు కలిసి తీసుకోవాల్సిన డెసిషన్ కాబట్టి మరి ఏ డెసిషన్ తీసుకుంటారో చూడాలి. రైట్, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో విభజన అంశం అంతా కూడా ఒక అవుట్డేటెడ్ అంశం. ఇప్పుడు విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడమే ప్రధాన ఎజెండా. అలానే షర్మిల, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీరెవరో కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువ కాదు, కాంగ్రెస్లో భాగంగా చేసినటువంటి వాళ్ళే. ఈరోజు షర్మిల రావడం వలన కాంగ్రెస్కి కొంత అదనపు బలం చేకూరింది. అలానే రాబోయే రోజుల్లో 2024లో అధికారంలోకి రావడమే తమ లక్ష్యం అని తులసిరెడ్డి గారు చెప్పినారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.